శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలో తర్వాత పద్యం చెప్పుకుందాం. ఊరక సజ్జనుండు ఒదిగి ఉండిననైనా దురాత్మకుండు నిష్కారణమోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా చీరలు 100 టంకములు చేసెడివైనను పెట్టెనుండగా చేరి చినింగిపో కొరుకు చిమ్మటకు ఏమి ఫలంబు భాస్కరా. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, వాళ్ళ ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందో చాలా అద్భుతంగా లోకరీతిని తెలియచేస్తూ మనకి ఈ శతకకారుడు తెలియచేస్తున్నటువంటి విషయం. మంచివాడు ఇతరుల జోలికి వెళ్ళకుండా అణిగి ఉన్నప్పటికీ కూడా చెడ్డవాడు ఏ కారణం లేకుండానే సహింపని వాడై అపకారం చేయుట వాడి పని కాబట్టి అపకారం చేస్తాడు. ఎట్లాట? చాలా ఖరీదైన, ఇప్పుడైతే మనం డబ్బుతో కొలుస్తున్నాం, అప్పుడు మొహరీలతో నూర్ల కొలది మొహరీలు ఖరీదు చేసేటువంటి చీరలు పెట్టెలో ఉండగానే లోనికి చేరి చిమటలు అన్నాడు. అప్పుడు పురుగులు, ఏ పురుగులైనా చెద పురుగులు కూడా కావచ్చు, పెట్టెలోకి చేరి వాటిని చిరిగిపోయేటట్టు కొరుకుతాయి కదా. దానివల్ల ఆ పురుగులకు ఏమన్నా లాభం ఉంటుందా? అట్లాగే చెడ్డవాడు తనకి ప్రయోజనం లేకపోయినా మంచివాడిని ఆటంకపరిచి వాడికి నష్టం చేయడానికే చూస్తాడని ఈ పద్య తాత్పర్యం. ఎంతో అందమైనటువంటి అర్థాన్ని తెలియచేసేటువంటి ఈ పద్యం మనకి భాస్కర శతకకారుడు తెలియచేసినటువంటి ఒక యథార్థం.